హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలోని మీరు డే ఇన్ మై లైఫ్ చూస్తారనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు మార్నింగ్ అయితే మా శామీకి లంచ్ ప్యాక్ చేయడం అనమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నాకు. సో ఈరోజు నేను తనకి జీరా రైస్ అండ్ చోలే కర్రీ చేస్తున్నాను అనమాట. చిక్ పీస్ తోటి తనకి చాలా ఇష్టం. సో ఇక్కడ నేను ఆయిల్లోని హోల్ గరం మసాలా అండ్ జీలకర్ర ఫ్రై చేస్తున్నాను. అందులో క్యాజూ నట్స్ కూడా వేసాను. క్యాజూ నట్స్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట జీరా రైస్కి. అలా ట్రై చేయండి. సో ఇక్కడ నేను బాస్మతి రైస్ ఆల్రెడీ సోక్ చేశాను అనమాట. 30 మినిట్స్ అలాగా సోక్ చేస్తే ఏంటంటే మనకి రైస్ అది కుక్ అవ్వడం కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది రైస్కి. సో ఇలా నేను టోస్ట్ చేసిన తర్వాత సాల్ట్ అది వేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత ఇందులో నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అనమాట, సాల్ట్ వేసేసి. సో 1 కప్కి 2 కప్స్ ఆఫ్ రైస్ యాడ్ చేశాను. మీకు ఇంకా సాఫ్ట్గా కావాలంటే 2.5 కప్స్ ఆఫ్ వాటర్ వేయండి, అప్పుడు మీకు కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఓన్లీ 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అనమాట. అంతే, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. క్యూమిన్ సీడ్స్ తోటి జీరా రైస్ అనమాట. సో ఇక్కడ నేను చోలే కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. చిక్పీ కర్రీ అంటారు కదా అది. సో ఇక్కడ ఆయిల్ వేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, ఇంకా కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఓన్లీ రెండు తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ స్పైసీ అయితే స్కూల్లోని వాళ్ళు కారం కారం అయిపోతారు, తినలేరు. సో ఇక్కడ నేను హోల్ గరం మసాలా కొంచెం యాడ్ చేశాను అనమాట, మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా కారం, ఉప్పు, ఇంకా పసుపు, క్యూమిన్ కొరియాండర్ పౌడరు అవన్నీ వేసేసి ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే ఇంకా మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా క్యూమిన్ సీడ్స్, ఇంకా మస్టర్డ్ సీడ్స్, సాల్ట్ అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. అంటే పచ్చివాసన ఉండకూడదు, కర్రీ బాగోదు కదా. ఇంకా ఇక్కడేమో బటర్ వేసాను. ఎప్పుడైనా చిక్పీ కర్రీకి బటర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా చిన్న బటర్ సైడ్కి ఉంచాను, ఎందుకంటే మనం అక్కడ జీరా రైస్ చేస్తున్నాం కదా, అయిపోయిన తర్వాత వేస్తే రైస్కి చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇక్కడ నేను టొమాటోస్ కూడా వేసాను. ఇంకా ఇక్కడ మీకు టైం ఉంటే టొమాటోస్ని పేస్ట్ చేసి వేయండి, ఇంకా బాగుంటుంది. బట్ నాకు ఆ రోజు టైం లేదు, నేను ఇలా ముక్కలు కట్ చేసి చేశాను అనమాట. అప్పటికి సాఫ్ట్గా అయిపోతుంది, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సో నేను లిడ్ అది పెట్టేశాను. ఇక్కడ నేను చిక్ పీస్ ఆల్రెడీ నానపెట్టేసి ఉంచేసాను అనమాట. సో మీరు మార్నింగ్ లేచేసి బాయిల్ చేసేసుకోవడమే కుక్కర్లోని. సో ఆ చిక్ పీస్ ఏమో ఇది బాగా ఉడికిపోయిన తర్వాత చిక్ పీస్ వేసేయడమే అనమాట. చాలా ఫాస్ట్, ఈజీ. మనం మసాలా పేస్ట్ చేయడం అదేమీ ఉండదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ వెరీ హెల్తీ అండ్ వెరీ న్యూట్రిషియస్ అనమాట. పిల్లలకి చాలా మంచిది. అండ్ హ్యాపీగా వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చిన దాకా కూడా ఆకలి వేయద్దు, ఫుల్గా ఉంటుంది. సో హ్యాపీగా ప్రోటీన్, న్యూట్రిషియస్. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ డిష్. సో ఇందులోని నేను కొంచెం సాల్ట్, ఇంకా గరం మసాలా వేసాను. లైట్గా గరం మసాలా కానీ చికెన్ మసాలా ఏది ఉంటే అది వేయండి. వేసేసి మిక్స్ చేసేసి ఒక మీడియం ఫ్లేమ్లోని ఒక 10 మినిట్స్ అంతే చాలు అనమాట. ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత టేస్ట్ చేసేయండి, అంతే, వెరీ సింపుల్. ఒకవేళ ఇంకా టైం ఉంటే కొంచెం సిలాంట్రో మీదన యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో మా శామీ రెడీ అయిపోయి వచ్చేసింది, తనకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి నేను. సో ఇక్కడ మనకి జీరా రైస్ కూడా అయిపోయింది. కొంచెం బటర్ అది యాడ్ చేసేసాను అనమాట, ఇందాక నుంచాను కదా అది. సో లాస్ట్లో యాడ్ చేస్తే ఏంటంటే రైస్కి మంచి వాసన వస్తుంది, చాలా చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. సో ఈరోజు తనకి నేను బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. ఇంకా స్ట్రాబెర్రీస్ ఆల్రెడీ కట్ చేసేసాను అనమాట. తనకి ఫేవరెట్ ఫ్రూట్ స్ట్రాబెర్రీస్ అనమాట. స్ట్రాబెర్రీస్ ఉంటే ఇంకేం అక్కర్లేదు, అంత ఇష్టం తనకి. సో స్ట్రాబెర్రీస్ అండ్ పీనట్ బటర్ శాండ్విచ్ చాలా హెల్దీ, అందుకని అది ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ గ్రేప్స్ కడిగేసి ఉంచాను మా శామీకి లంచ్కి అనమాట. థర్మోస్ కూడా రెడీ అయిపోయింది. సో ఫుడ్ అయిపోతే ప్యాక్ చేసేయచ్చు. ఇదేంటంటే చాలా బాగుంటాయి టార్టిలాస్. ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్, కినోవా, ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి చూడండి. కార్న్, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా సీ సాల్ట్, వెరీ అనమాట. వెరీ హెల్దీ స్నాక్ అనమాట. అంటే నార్మల్ టార్టిలాస్, నార్మల్ చిప్స్ కంటే అలాంటివి ఇస్తే ఏంటంటే పిల్లలకి చాలా ఎనర్జీ ఉంటుంది, ప్రోటీన్, న్యూట్రిషియస్ స్నాక్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. అది నేనేమో ఆ టార్టిలా చిప్స్ నేను కాస్కోలో కొన్నాను. ఇక్కడ నేను శాండ్విచ్ చేసేసాను పీనట్ బటర్ తోటి. పీనట్ బటర్ కూడా వెరీ నైస్ ప్రోటీన్, వెరీ హెల్దీ ఫ్యాట్ కదా, పిల్లలకి చాలా నచ్చుతుంది. సో తనకి స్ట్రాబెర్రీ అండ్ న్యూటెల్లా శాండ్విచ్ కానీ పీనట్ బటర్, మోస్ట్లీ నేను న్యూటెల్లా శాండ్విచ్ కంటే ఇలాంటిదే ఇస్తాను అనమాట, ఏదైనా ఆల్మండ్ బటర్ ఆర్ పీనట్ బటర్ తోటి, ఎందుకంటే అవి హెల్దీ ఎక్కువగా న్యూటెల్లా కంటే, అందుకని ఇలాగ ఇస్తూ ఉంటాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది, రైస్ అయిపోయింది, కొంచెం వేడిగా ఉన్నది. ఇందులో ఏంటంటే నేను హోల్ గరం మసాలా అది కూడా వేయకుండా జాగ్రత్తగా పక్కన తీసి ఓన్లీ రైసే వేస్తున్నాను. మళ్ళీ హోల్ గరం మసాలా వేసేస్తే వాళ్ళు తీసుకోలేరు, కష్టం కదా.
సో జీడిపప్పు, రైసు, జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుంది, వాళ్ళకి చాలా నచ్చేస్తుంది అనమాట. అండ్ చిక్పీ కర్రీ, మన చోలే కర్రీ కూడా అయిపోయింది. సో వేరే బాక్స్లో నేను పెట్టను, మనం జీరా రైస్ చేసాం కదా దాని మీద నేను ఈ కర్రీ వేస్తాను అనమాట. తనకి చాలా ఇష్టం అలాగా. మళ్ళీ వేరే బాక్స్ అదంతా వద్దు మమ్మీ నాకు ఒకే బాక్స్లో ఇచ్చేయమంటుంది, అందుకే నేను థర్మోస్లోనే వేస్తూ ఉంటాను అనమాట. సో అది స్పూన్ చేసి తీసుకొని తినేస్తుంది అనమాట. అది ఇంకా హెల్తీ స్నాక్ టార్టిలా చిప్స్ ఇందాక మీకు చూపించాను కదా, చాలా బాగుంటాయి. అది ఇంకా గ్రేప్స్ ఈరోజు పెట్టాను అనమాట. రోజుకు ఒక ఫ్రూట్ పెడతాను, ఈరోజు గ్రేప్స్. అండ్ నాప్కిన్, వాళ్ళకి ఇంపార్టెంట్ కదా నాప్కిన్. అండ్ ఇక్కడ స్పూన్ మర్చిపోయాను, ఇప్పుడు వెళ్ళి తెస్తాను అనమాట. స్పూన్ కానీ ఫోర్క్ కానీ తనకి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటాను. సో ఇలా జిప్లాక్లో పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట. ఈ విధంగానే నేను ప్యాక్ చేస్తూ ఉంటాను న్యూట్రిషనల్ లంచ్ అనమాట. ఇంకా దీంతోపాటు పెద్ద వాటర్ బాటిల్. ఈ బాక్స్ రెడీనా? ఓకే పద. సో ఈవినింగ్ నాకు టైం కుదిరింది అనమాట, ఇలాగ నెయిల్ పాలిష్ ఆర్గనైజ్ చేయడానికి. మొత్తం మీద ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను. సో నెయిల్ పాలిష్ ఆర్గనైజ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. చాలా నెయిల్ పాలిష్లు ఉన్నాయి. ఇంకా అలా జిప్ లాగ్స్లో కానీ ఏమైనా బాక్స్లో పెడితే ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదు, ఏ కలర్ కావాలో తెలియదు కదా, చాలా క్లటర్గా ఉంటుంది, నాకు అలా ఇష్టం ఉండదు. సో అందుకని ఎలాగైనా ఆర్డర్ ఇద్దాం అనుకుని అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. ఇది నాకైతే చాలా నచ్చింది, సో క్యూట్ అనమాట. ఫస్ట్ ఏంటంటే క్లియర్ బాక్స్. ఎప్పుడైనా క్లియర్ బాక్స్ ఉంటాయి ఏంటంటే మనకి ఆ బాక్స్లో ఏముందో ఏంటి, ఏ కలర్స్ ఏమున్నాయో ఎత్తుక్కునే పని ఉండదు అనమాట అది. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న సూట్ కేస్ లాగా ఉంది, సూపర్ క్యూట్. అండ్ ఇందులోని 48 బాటిల్స్ సరిపోతాయంట. అసలు యాక్చువల్లీ నాకు ఇక్కడ మోస్ట్లీ లైక్ 80 అలా ఉంటాయి, బట్ ఇందులో ఓన్లీ 48 సరిపోతుంది. బట్ ఇంకొకటి నేను కొనుక్కోవాలి ఇలాంటిది. అంటే ఎప్పుడైనా 2 ఆర్డర్ ఇచ్చే ముందు ఫస్ట్ ఒకటి ఆర్డర్ ఇస్తే ఏంటంటే ఎలాగుందో మనకి ఐడియా ఉంటుంది కదా, అందుకని నేను ఒకటి ఆర్డర్ ఇచ్చాను అనమాట. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి కదా నెయిల్ పాలిష్లు, అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చిన్న క్లిప్స్ లాగే ఇచ్చాడు, మనం డిఫరెంట్ సైజెస్ బట్టి మనం నెయిల్ పాలిష్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఇది నేను తీసుకున్నాను. అండ్ ఈ బాక్స్ ఎప్పుడైనా కిందన పడింది అనుకోండి విరగదు, ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ ప్లాస్టిక్ అనమాట. సో అన్నీ చూసి నేను తీసుకున్నాను అనమాట, వెరీ అఫోర్డబుల్ కూడాను. సో ఇక్కడ నేను అన్ని కలర్స్ కూడా నా ఫేవరెట్ కలర్స్ ముందు తీసేసి పిక్ చేసుకొని అన్నీ ఆర్గనైజ్ చేసేస్తున్నాను. చాలా నచ్చింది నాకైతే, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా నచ్చింది, ఒకే సైడ్ కాదు బోత్ సైడ్స్ ఉంది అందుకే. ఓకే ఫ్రెండ్స్, చూసారా బాక్స్ అది కూడా భలేగుంది కదా, నెయిల్ పాలిష్ ఆర్గనైజర్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ ఇది వెరీ అఫోర్డబుల్, జస్ట్ $18 అనమాట. చాలా బాగుంది, మీరు కూడా కొనుక్కోండి. నాలాగా మీకు కూడా నెయిల్ పాలిష్ లేకుంటే పర్ఫెక్ట్. సో ఇందులోని ఇలాగా ఇది సూట్ కేస్ లాగా ఉంది కదా, ఇందులోని 48 నెయిల్ పాలిషెస్ సరిపోయింది అనమాట. నాకు ఇంకా ఉన్నాయి, ఐ థింక్ ఒక 30 ఉంటాయి. నేను ఇంకో బాక్స్ కొనుక్కోవాలి. బట్ చూడండి ఎంత బాగున్నాయో. సో నాకు ఏం కలర్ కావాలంటే ఆ కలర్ నేను హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకోవడమే అంతే. సో ఇలా వచ్చేస్తుంది అనమాట డోర్ లాగా, చూడండి. అండ్ ఇటు సైడ్ కావాలంటే ఇటు సైడ్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. రెండు వైపులా కూడా ఓపెన్ అయిపోయింది, చూసారా. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ప్లస్ అఫోర్డబుల్, అందుకే నాకు ఇది నచ్చింది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా ఫేవరెట్ నెయిల్ పాలిష్ రిమూవర్ ప్యాడ్స్ ఇలా ఉంటాయి, నేను వాల్మార్ట్లో కొన్నాను ఇది. అండ్ ఈ బాక్స్ నేను అమెజాన్లో కొన్నాను. ఓకే, ఇది కూడా చాలా అఫోర్డబుల్. ఇది నెయిల్ పాలిష్ ప్యాడ్స్ నేను ఒకసారి మీకు చూపించాను, గుర్తుందో లేదో. సో ఇలా ఉంటాయి రౌండ్స్. సో దీంతో మనం హ్యాపీగా క్లీన్ చేసేసుకోవచ్చు నెయిల్ పాలిష్. సో ఇవన్నీ కూడా నా ఫేవరెట్ కలర్స్ ముందు పెట్టేశాను అనమాట. ఇవన్నీ కూడా నేను తర్వాత పెట్టాలి, ఇంకోటి ఆర్డర్ ఇచ్చుకోవాలి. అండ్ ఇంకొక కూల్ థింగ్ మీకు చూపిస్తాను. ఇదేంటి అనుకుంటున్నారు, చూపిస్తాను. ఇప్పుడు మనం నెయిల్ పాలిష్ అది పెట్టుకుంటాం కదా, ఇది ముందు నేను క్లోజ్ చేసేసి మీకు చూపిస్తాను. 1 సెకండ్. ఇట్స్ వెరీ ఈజీ టు క్లోజ్ టు. ఓకే, ఇలా నేను హ్యాపీగా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. ఓకే, ఇది ఉంది కదా, ఇది ఏంటి అనుకుంటున్నారు, చూపిస్తానండి. మనం నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి పడిపోతుంది కదా, క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కదా. సో ఇదేంటంటే హ్యాపీగా మనం ఇలాగా రింగ్ లాగా పెట్టేసుకోవచ్చు, ఇలాగా చూడండి. అండ్ ఓకే, సో ఇందులో మనం నెయిల్ పాలిష్ ఇలాగా పెట్టేసాను కదా, చాలా టైట్గా ఉంటుంది, అస్సలు రాది అనమాట. చూడండి ఇలా ఉంటుంది.
నాకోటి మా శామీ కోటి కొన్నా, ఇది కూడా వెరీ అఫోర్డబుల్. సో మనం హ్యాపీగా ఇలా రింగ్ లాగా పెట్టేసుకొని ఇలాగ మనం హ్యాపీగా నెయిల్స్కి పాలిష్ పెట్టేసుకోవచ్చు అనమాట, నెయిల్ పాలిష్ పెట్టేసుకోవచ్చు. సో నాకైతే ఇది చాలా కూల్ అనిపించింది అనమాట. మీకు నచ్చిందా లేదో చెప్పండి. సో దీని పేరు ట్విక్సీ అని ఉంటుంది. ఇది నేను అమెజాన్లోనే కొన్నాను, వెరీ వెరీ అఫోర్డబుల్. ఓకే, ఇదైతే $18. ఖచ్చితంగా కొనుక్కోండి, చాలా బాగుంది, వెరీ నైస్. హాయ్, కాన్సర్ట్కి రెడీ అయిపోయావా? ఏది డ్రెస్ చూపించు. వావ్, చాలా బాగుందిరా నాన్న నీ డ్రెస్. ఆల్ ది బెస్ట్. Thank you. Okay, I can't open the door with my violin, so you may go first. I will open it for you, okay? Okay, go. I'll come, you go. సో స్కూల్కి వచ్చేసామన్నమాట. ఈరోజు స్పెషల్ మా శామీ కాన్సర్ట్ ఉన్నది అనమాట. ఈ 3 సాంగ్స్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తారంట. సూపర్ ఎక్సైటెడ్ అసలుకి. సో ఎలా చేస్తారో ఏంటో, నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నది. సో ప్రౌడ్ ఆఫ్ హెర్. వాళ్ళు చాలా నేర్చుకున్నారు ఈ సాంగ్స్ అన్నీ కూడాను. సూపర్. Ms. Dickinson, she has grown. Look, there is nary a space on this stage. There's 70 kids on stage right now. She has grown her program so much. She is phenomenal. So we are so grateful. Please sit back and enjoy. Seventh grade spring orchestra concert. If you remember last year, they were playing "We Will Rock You" and something else where the cellos played like one note the whole time. And now they're producing this music. This was a piece called "Eye of Jupiter," which was inspired by, you probably heard it, the 2001 Space Odyssey movie. However, that was taken, John Williams took that from Richard Strauss, from a piece that Strauss wrote. So they got, without knowing it, they went back several years to have a taste of that music. So that was the Eye of Jupiter. It's a little fast, that was my fault. My adrenaline is pumping. So we are now going to move into what we are hoping is a theme. If you remember last year, we played a piece called The Abandoned Funhouse. It's kind of creepy sounding, it was really hard. So we found one called The Haunted Carousel. So don't be surprised if next year you hear some kind of weird haunted piece.